జనవరి 9 ఫాతిమా షేక్ గారి పుట్టినరోజు. ఇది మనందరికీ కూడా ఎంతో చారిత్రాత్మకమైన విషయం. చాలా మందికి తెలియని చరిత్ర ఏమిటంటే జ్యోతిరావు పూలే గారు మరియు సావిత్రిబాయి పూలే గురించి మనందరికీ తెలిసిందే. ఏ విధంగా అప్పుడు శూద్రులు అతి శూద్రులు అని వర్ణిస్తూ అగ్రవర్ణ కులాల వారు బాలికలను అసలు విద్య అభ్యసించడం కానీ విద్యాలయాలకు కానీ వెళ్ళనిచ్చేవారు కాదు. అలాంటి సందర్భాన ఏదైతే జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారు చేసిన ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన మన ఫాతిమా షేక్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి అన్న ఉస్మాన్ గారు మరియు మున్ని గఫార్ ఖాన్ గారు వారు వీరికి వెన్నుదన్నుగా నిల్చొని బాలికలు ఖచ్చితంగా విద్యను అభ్యసించాలి, వారికి మొట్టమొదటి విద్యాలయం ఏర్పాటు చేసిన గొప్పవాళ్ళు వీరు. జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే అంటే అందరూ గుర్తుపడతారు, కానీ ఫాతిమా షేక్ గారి చరిత్ర అనేది చాలా మందికి తెలియకుండా చరిత్ర పుటల్లో దాన్ని చెరిపేసే ప్రయత్నం జరిగిందా, లేకపోతే వారు ఒక మైనారిటీగా ముస్లింగా వారి చరిత్రను సరిగా పొందుపరచలేదా అనే అనుమానాలు ఎన్నో ఉన్నప్పటికీ చాలా మంది చరిత్రకారులు, మన తెలుగు నసీర్ అహ్మద్ గారు తదితరులు ఎందరో పుస్తక పఠనం ద్వారా చరిత్రను వెలుగు తీసి ఫాతిమా షేక్ గారు ఏ విధంగా అయితే ఎన్నో త్యాగాలు చేస్తూ అటు అగ్రవర్ణ కులాలు శూద్రులు అతి శూద్రులను వర్ణించిన వారితో పోరాటం, ఇటు ఏదైతే ముల్లాలు మౌల్వీలు కొందరు మత ఛాందసవాదులు కూడా బాలికలు స్కూళ్లకు వెళ్లి చదవకుండా వారిని ఇళ్లలోనే పెట్టి చదివించారు. అటువంటి వారికి వ్యతిరేకంగా ఇటు అగ్రవర్ణ కులాల వారికి కూడా వ్యతిరేకంగా నిల్చుంటూ మన ఫాతిమా షేక్ గారు మొట్టమొదటి ప్రధానోపాధ్యాయురాలుగా వారు చరిత్ర సృష్టించారు. మనందరం కూడా వారిని గుర్తించి కీర్తించాల్సిన అవసరం ఎంతగానైనా ఉంది. వారి ఏదైతే శకం ఉందో 1832 నుంచి 1900 సంవత్సరంలో వారు చనిపోయారని చెప్తారు. ఫాతిమా షేక్ గారి గురించి చాలా ఏదైతే చరిత్ర అనేది బయటికి రాలేదు అని చరిత్రకారులు చెప్తున్నారు. కావున మనందరి బాధ్యత ఏమిటంటే వారిని ముఖ్యంగా గూగుల్ ఇంటర్నెట్ గుర్తించింది ఎప్పుడు అంటే గూగుల్ డూడుల్లో ఫాతిమా షేక్ గారి గురించి ఒక ఇమేజ్ కూడా పెట్టడం జరిగింది. అది వారిని కీర్తిస్తూ వారిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలు, వారు ఏ విధంగా అయితే విద్య గురించి పోరాటం చేశారో ఒక ముస్లిం మైనారిటీ మహిళగా వారిని చిరస్మరణీయంగా గూగుల్లో గుర్తు చేసుకోవడం అనేది మనందరికీ కూడా తెలిసిందే. కావున దయచేసి ఫాతిమా షేక్ గారి ఏదైతే మనకి ఇప్పుడు తెలిసిన జయంతి మరియు వారి వర్ధంతి కూడా మనం గుర్తు పెట్టుకొని ఏదైతే విద్యను మహిళలకు ముఖ్యంగా అందించాలి, శూద్రులు అతి శూద్రులు లేదా ఏదైతే అణగారిన వర్గాలు మరియు బలహీనులకు మరియు నిరుపేదలకు విద్య అందకుండా చేసే అప్పటి సిస్టంతో పోరాడి వీరు నిల్చున్నారు. కాబట్టి వీరు తీసుకొచ్చిన సంస్కరణలు, వీరు చేసిన పోరాటం మనందరికీ కూడా ఆదర్శం అని తెలియపరుస్తూ మరిన్ని వీడియోలు విశ్లేషణలు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ అండ్